రైట్ గా వారికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాకిస్తాన్ మధ్య నేడు మధ్యాహ్నం 12 గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి. హాట్ లైన్ లో జరిగే ఈ చర్చల్లో రెండు దేశాల డీజీఎంఓలు పాల్గొంటారు. అలాగే కాల్పుల విరమణ, రెండు దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొల్పడం లాంటి అంశాలు ఈ సమావేశంలో చర్చిస్తారు. సాధారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు డీజీఎంఓలు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఇక ఉగ్ర శిబిరాలను కూల్చివేసిన తర్వాత భారత డీజీఎంఓ పాక్ డీజీఎంఓకి ఫోన్ చేశారు, కానీ ఆయన చర్చలకు రాలేదు. నిన్న పాక్ డీజీఎంఓ భారత డీజీఎంఓకు ఫోన్ చేసి చర్చలకు సిద్ధమని వెల్లడించారు. రైట్ ఇక వార్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాకిస్తాన్ మధ్య నేడు మధ్యాహ్నం 12 గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి. హాట్ లైన్ లో జరిగే ఈ చర్చల్లో రెండు దేశాల డీజీఎంఓలు పాల్గొంటారు. అలాగే కాల్పుల విరమణ, రెండు దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొల్పడం లాంటి అంశాలు ఈ సమావేశంలో చర్చిస్తారు. సాధారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు డీజీఎంఓలు మాట్లాడుకుని సమన్వయపరచుకోవాల్సి ఉంటుంది. ఇక ఉగ్ర శిబిరాలను కూల్చివేసిన తర్వాత భారత డీజీఎంఓ పాక్ డీజీఎంఓకి ఫోన్ చేశారు, కానీ ఆయన చర్చకు రాలేదు. ఇక నిన్న పాక్ డీజీఎంఓ భారత డీజీఎంఓకు ఫోన్ చేసి చర్చలకు సిద్ధమని వెల్లడించారు. రైట్ గా వార్కి సంబంధించిన డీజీఎంలో కీలక చర్చ అయితే నడుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. చిదంబరెడ్డి, చెప్పండి, నేడు జరిగే కీలక చర్చకు సంబంధించి డీజీఎంలో కూడా ఇరు దేశాల డీజీఎంలు మీటింగ్ లో పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా యుద్ధానికి సంబంధించి ఎటువంటి అప్డేట్, కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉందంటారు? అయితే మనం చూస్తున్నాం 10వ తారీఖు సాయంత్రం ఆల్మోస్ట్ 5 గంటల సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ప్రకారము రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించడానికి, అలాగే శాంతి నెలకొల్పేందుకు రెండు దేశాలతోనూ మేము డిస్కస్ చేసి ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందానికి మేము తీసుకొచ్చాము దానికి సంబంధించిన మిగిలిన డిస్కషన్ అనేది 12వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది. అది ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద జరుగుతుంది అన్నది ఆయన చెప్పడం జరిగింది. అయితే దానికి అనుగుణంగా మొత్తానికి ఎక్కడ ఇద్దరు ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ అన్న దాన్ని డిసైడ్ చేయడం కానివ్వండి, ఫర్దర్ గా ఈ కాల్పుల విరమణ ఒప్పందం కానివ్వండి, శాంతి చర్చలు కానివ్వండి, అంతేకాకుండా భారత్ సైడ్ నుంచి ఇప్పుడు ఉన్న యుద్ధ వాతావరణాన్ని ఉద్రిక్తలుగా తగ్గించాలి అంటే చెప్పే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, వాటిలో పాకిస్తాన్ యాక్సెప్ట్ చేసే టర్మ్స్ ఏంటి అనే దాని మీద ఇప్పుడు ఒక డిస్కషన్ జరగబోతుంది. వాళ్ళ మధ్యాహ్నం 12 గంటలకి. అయితే ఒక కామన్ ప్లాట్ఫామ్ ని చూస్ చేసుకోవాలి, ఒక కామన్ వెన్యూని చూస్ చేసుకోవడం కన్నా ముందు ఫస్ట్ హాట్ లైన్ లో వాళ్ళిద్దరు మాట్లాడుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. దాంట్లో మరికొంతమంది కూడా జాయిన్ అయ్యే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూస్తే మాత్రం పాకిస్తాన్ భారత్ మధ్యలో ఉన్న ఈ ఉద్రిక్త వాతావరణం తగ్గించడానికి అమెరికా చేసిన ఒక ప్రయత్నంగా మనం చూడాలి. కానీ ఆ తర్వాత ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని యాక్సెప్ట్ చేసిన 3 గంటల్లోనే మరొకసారి భారత్ మీదకి డ్రోన్లు పంపించడం కానివ్వండి, ఆ తర్వాత కూడా ఉద్రిక్త పరిస్థితులు అలాగే కంటిన్యూ అవ్వడం అనేది మనం చూస్తుంటే నిన్న మనం చూస్తే చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం నిన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా క్లియర్ గా ప్రెస్ మీట్ లో చెప్పిన విషయం ప్రకారము ఆపరేషన్ సింధూర్ అన్నది ఆన్ లోనే ఉంది. దాన్ని మేము ఇప్పుడు డిస్కార్డ్ చేయలేదు. అంతేకాకుండా ఏదైనా సరే చిన్నపాటి అలజడి జరిగినా, చిన్నపాటి ప్రయత్నం పాకిస్తాన్ వైపు నుంచి జరిగినా దాన్ని యాక్ట్ ఆఫ్ వార్ కింద మేము కన్సిడర్ చేసి ఇమ్మీడియట్లీ దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అదే తరహా ప్రయత్నం కూడా మనం చూసాం. 10వ తారీఖు నుంచి 11 మధ్య సమయంలో కూడా అలానే జరిగింది. నేనంతా కూడా మనము చూసినప్పుడు చాలా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించడం కానివ్వండి, హైలైట్ లో పెట్టి బ్లాక్అవుట్ చేసిన సిచ్యువేషన్ మనం చూసాం.
అయితే ఈ రోజు జరగబోయే డిస్కషన్ లో ఏ విషయాలు దృష్టి అక్కడ దాంట్లో చర్చకు వస్తాయి. ఆ చర్చకు వచ్చే క్రమంలో నిన్న ఏదైతే ప్రధాని మోడీ చాలా క్లియర్ గా చెప్పారు, POKని తిరిగి భారత్ కు అప్పగించడమే మా ప్రధాన ఎజెండా. దాంతో పాటు ఎవరైతే టెర్రరిస్టులను ఇప్పుడు పాకిస్తాన్ కాపాడుతుందో వాళ్ళందరినీ భారత్ కి అప్పగించాల్సిందే, అది ఒక్కటి తప్ప ఇంకొకటి లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి మా ప్రియారిటీ అనడంతో పాటు వేరే ఒకరి మీడియేషన్ అవసరం లేదు. అంటే ఏదైతే అమెరికా ఏదైతే మేము మీడియేషన్ చేస్తున్నామో మేము ఏదో దీన్ని ఒక కొలిక్కి తీసుకొస్తున్నాము అన్నట్టుగా ఏదైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో దానికి కూడా చిన్నపాటి జలక్ ఇచ్చినట్టుగా మనం చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇవాళ జరిగే డిస్కషన్ లో చాలా క్లియర్ గా భారత్ తన వర్షన్ వినిపించబోతోంది. అందులో ఒకటి, ఎవరైతే ఉగ్రవాదులను పాకిస్తాన్ కాపాడుతుందో వాళ్ళందరినీ ఇమీడియట్లీ భారత్ కు అప్పచెప్పాలి, లేదా వాళ్ళు న్యూట్రలైజ్ చేయడానికి అవసరమైన ఆపరేషన్ కి సహకరించాలన్నది. రెండోది, భారత్ మొదటి నుంచి కొట్లాడుతుంది, పాకిస్తాన్ ఎప్పటి నుంచో క్లెయిమ్ చేసుకునే అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో ఆ POKని భారత్ కు అప్పగించి పూర్తి స్థాయి భారత్ కి సహకారం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నది ప్రధాన ఎజెండాగా జరిగే అవకాశం ఉంది. అదే సందర్భంలో పాకిస్తాన్ ఏవైతే రాంగ్ ప్రచారాలు చేసుకుంటుందో ఆ తప్పుడు ప్రచారాలను కూడా ఖండిస్తూ ఎప్పటికప్పుడు ఆర్మీ రెస్పాండ్ అవుతున్న నేపథ్యంలో వాటి మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. వాటి మీద మరొకసారి ఇలాంటి ప్రకటనలు చేయకుండా ఉండేందుకు లేదా ఆపేందుకు కూడా ప్రయత్నించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎస్ చిదంబరెడ్డి, అలాగే చెప్పండి, అంటే అయితే ఎవరి మధ్యవర్తిత్వం కూడా అవసరం లేదు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అని మోదీ మాట్లాడడం కూడా చూసామంటే ఏ విధంగా చూసుకోవాలంటారు? అది అంటే చాలా క్లియర్ గా కొన్ని పాయింట్స్ ప్రతి ఒక్కరు మిస్ అవుతున్నారు. ఎందుకంటే ఇది భారత్ పాకిస్తాన్ మధ్యలో ఉన్న ఇష్యూ. అయితే ఎవరు మధ్యలోకి వచ్చినా సరే వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలని ఎలివేట్ చేసుకునేలాగా ఉపయోగించుకునేలాగా ప్రయత్నాలు చేస్తారని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ సందర్భంలో భారత్ పాకిస్తాన్ మధ్యలో శాంతి చర్చలకు సంబంధించి ఇనిషియేటివ్ తీసుకుని పాకిస్తాన్ తరఫు నుంచి అమెరికా అన్న కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ను కాపాడడానికి పాకిస్తాన్ కి ఇప్పటికే IMF నుంచి దాదాపుగా $1 బిలియన్ సంబంధించిన లోన్ ఇప్పించడంతో పాటు పాకిస్తాన్ భారత్ మధ్యలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో పాకిస్తాన్ పూర్తి స్థాయిలో నష్టపోతుంది కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేయడానికి అమెరికా అన్నది రంగంలోకి దిగింది. అందులో భాగంగానే ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి కూడా భారత్ ఒప్పించింది అన్న అనుమానాలు చాలా మంది ఉన్న నేపథ్యంలో ఇదే తరహా డిస్కషన్ భారత్ లో జరగడం కానివ్వండి, పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకోవడానికి కారణాలు కనిపిస్తున్నా భారత్ కి మాత్రం ఏం కారణాలు కనిపించట్లేదు. ఈ సందర్భంలో దీని ద్వారా అమెరికా ఎంతో కొంత మీడియేషన్ చేస్తున్నా అనే పేరుతో అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్న అనుమానం చాలా ఉంది. అందులో భాగంగానే మనము ఇప్పుడు విశ్లేషించవచ్చు. ఖచ్చితంగా పాకిస్తాన్ భారత్ మధ్యలో ఉన్న ఇష్యూని ఆ రెండు దేశాల్లో కూర్చొని పరిష్కరించుకోవాలి తప్ప ఇంకొక థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ అనేది అవసరం లేదు. ముఖ్యంగా భారత్ లో అలాగే పాకిస్తాన్ లో ఉన్న పరిస్థితులు ఈ రెండు దేశాలకు బాగా తెలుసు. ముఖ్యంగా కాశ్మీర్ అన్నది పాకిస్తాన్ కాదు, భారత్ అన్నది ఎన్నో దశాబ్దాలుగా జరుగుతున్న చర్చని దానికి అంతర్జాతీయంగా కూడా చాలా మంది అవును అనే నేపథ్యంలో ఈ మీడియేషన్ ద్వారా అమెరికా లాభపడుతుంది తప్ప రెండు దేశాలకు సంబంధించిన ఉద్రిక్తతలు తగ్గే నేపథ్యంలో ఇంకొక క్లెయిమ్ తీసుకోవాలి ఎందుకు అన్న ఒక ఉద్దేశం అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే మీడియేషన్ సంబంధించిన మాట నిన్న మోదీ నోట వినిపించిందని చెప్పాలి. రామని చిదంబరెడ్డి, అలాగే మీ సైడ్ నుంచి ఒక తూట కనుక వచ్చినట్లయితే మా సైడ్ నుంచి మిస్సైల్ కనుక పేలుతుంది, ఒక ఆపరేషన్ సింధూర్ అనేది అలానే కొనసాగుతూ ఉంది అని క్లియర్ కట్ గా మోడీ చెప్పడం చూసుకోవచ్చు. అంటే ఈ యుద్ధానికి సంబంధించి ఒక క్లారిటీ అనేది ఇస్తున్నారంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అన్నది ఆన్ లోనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందం అంటే కేవలం అది టెంపరీగా మాత్రమే జరుగుతుంది. అందులో ముఖ్యంగా రెండు దేశాలకు సంబంధించిన ప్రజలు కానివ్వండి లేదా రెండు దేశాలకు సంబంధించిన కొన్ని ఆర్థిక వనరులు మిగతా విషయాల్లో ఎంతో కొంత ఒక స్టెప్ వెనక్కి తగ్గినట్టుగా మనం చెప్పాల్సిన అవసరం అయితే అనిపిస్తుంది. కానీ భారత్ మాత్రం చాలా క్లియర్ గా ఉంది. ఆపరేషన్ సింధూర్ అన్నది పూర్తి స్థాయిలో అందరు ఉగ్రవాదుల్ని, ఉగ్రవాద శిబిరాలని, ఉగ్రవాద మూకల్ని మొత్తాన్ని పట్టుబెట్టే వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అన్నది భారత్ మొదటి నుంచి చెప్తోంది. దాని కంటిన్యూషన్ లోనే ఇవన్నీ జరుగుతుంది. కాల్పుల విరమణ ఒప్పందం అన్నది కేవలం అమాయకులైన ప్రజలు ఇబ్బంది పడకూడదని భారత్ లోను, అమాయకులైన ప్రజలు పాకిస్తాన్ లో కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తప్ప వేరే కాన్సెప్ట్ అయితే అక్కడ ఏం కనిపించట్లేదు. బట్ మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు ఏదైతే ఏ గోలీ సే మారేతో గోలా సే మారు అని చెప్పి ఏదైతే నిన్న చెప్పారో, మీరు కొట్టాలనుకుంటే గట్టిగా కొట్టండి, లోతుగా కొట్టండి అంటూ నిన్న మోదీ చేసిన వ్యాఖ్యలు కూడా దీన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఒక్క చిన్న బుల్లెట్ సరే భారత్ పైన ఒకవేళ కాల్చినా సరే వాళ్ళ మీద మిసైల్ లెక్క పెట్టండి, దాన్ని గట్టిగా అంటే వాళ్ళు తట్టుకునేంత గట్టిగా కొట్టండి అని చెప్పడం కూడా ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది అని చెప్పడంతో పాటు ఉగ్రవాదుల ఏరువేతకు సంబంధించిన కార్యాచరణ కొనసాగుతోంది. అందులో భాగంగానే మనం నిన్న కూడా చూసాము, SI అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఎవరైతే గతంలో టెర్రరిస్టులకు సపోర్ట్ చేసిన వాళ్ళు లేదా టెర్రరిస్టులతో లింకులు ఉన్న వాళ్ళ మీద నిన్న వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసి వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేసింది. అంటే ఉగ్రవాదులకు సంబంధించిన ఇష్యూ మీద వెనక్కిపోయే ఉద్దేశం లేదు. అది పూర్తి చేసేంత వరకు సింధూర్ ని ఆపేది లేదు. ఆపరేషన్ సింధూర్ అంతా కొనసాగుతుంది అన్న మెసేజ్ అయితే నిన్న మొత్తం ప్రపంచానికి ఇచ్చినట్టుగా మనం చెప్పాలి.
అయితే చిదంబరెడ్డి చివరిగా చెప్పండి, అంటే ఈ రోజు కీలక సమావేశం అయితే జరుగుతూ ఉంది. సో ఇరు దేశాలకు సంబంధించి డీజీఎంఓలకు ఇక ఈ మీటింగ్ సంబంధించి అయిపోయిన తర్వాత బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉందంటారా? అంటే అది బ్రీఫింగ్ అన్న దాని మీద ఖచ్చితంగా క్లారిటీ ఉండదు. ఎందుకంటే డీజీఎం వాళ్ళు మాట్లాడినా మనం నిన్న కూడా గమనించాము. డీజీఎం వాళ్ళతో పాటు ఒక ప్రెస్ మీట్ నిన్న నిర్వహించారు. మొత్తం త్రివిధ దళాలకు సంబంధించిన కీలకమైన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి కూడా ఆపరేషన్ సింధూర్ ఎలా నడిచింది అనే దాని గురించి చెప్పి బ్రీఫింగ్ ఎలా ఇచ్చారో అలానే డీజీఎంఓలు యూజువల్ గా బయటకు వచ్చి వాళ్ళు దాని గురించి మాట్లాడారు. దానికోసం స్పోక్స్ పర్సన్స్ ఉంటారు కాబట్టి ఆ డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ జరిగిన దాంట్లో అవుట్కమ్ ఏంటి అనేది, అందులో ముఖ్యంగా భారత్ కి పాజిటివ్ అంశాలు ఉంటే అవుట్కమ్ సంబంధించిన ప్రజెంటేషన్ డిఫరెంట్ ఉంటుంది. ఒకవేళ లేదు అదే నెగిటివ్ గా వచ్చింది అంటే మాత్రం మరోసారి యుద్ధానికి సిద్ధమయ్యే పరిస్థితులు మనకు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ మీడియేషన్, అమెరికా మీడియేషన్ ని కూడా భారత్ తోసిపుచ్చున్న నేపథ్యంలో డీజీఎంఓలకు సంబంధించిన మీటింగ్ జరగడము, దాని తర్వాత దానికి సంబంధించి ప్రెస్ నోట్ ద్వారా కానివ్వండి లేదా ప్రెస్ మీట్ ద్వారా కానీ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఏదైనా సరే అక్కడ ఏం జరుగుతుంది, చర్చల్లో ఫలప్రదం అయ్యాయా లేదన్న విషయం దాన్ని బట్టే ఈ నిర్ణయం అది ఆధారపడుతుందని మనం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్ చిదంబరెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.